ఉంది. తుమ్మ ఓంకార్ గారు ఉన్నారు, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు. ఓంకార్ గారు శుభ సాయంత్రం అండి. సార్ నమస్కారం సార్. సో మొత్తానికి హిందూ దేశంలో హిందువులకి ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకోవటానికి లేకుండా పోతున్న పరిస్థితి, వందల వేలల్లో టికెట్లు రాజకీయ నిరుద్యోగులు తీసుకొని వచ్చి పుణ్యక్షేత్రాల దేవస్థానాలకి చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా, సభ్యులుగా చేయటం వల్ల అది వారి యొక్క ప్రాముఖ్యతను పెంచుతుందో కానీ హిందూ ధర్మాన్ని ఏమాత్రం పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగం అవ్వట్లేదు. సో ఏం చేయాలి ఓంకార్ గారు? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయి? హిందువులందరూ ఎప్పుడు మేల్కొంటారు? సార్ ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. టీటీడీకి రక్షణ ఏది అనే ఒక మంచి టాపిక్ ఈరోజు మీరు పెట్టడం చర్చా వేదిక అనేది చాలా అద్భుతమైంది. ఎందుకంటే అసలుకి టీటీడీకి రక్షణ ఏది అంటే రక్షణ లేదు. అసలుకి స్వామివారి ఆభరణాలకు లేదు, స్వామివారి ఆస్తులకు లేదు, అసలు భక్తులకు కూడా రక్షణ లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భక్తులు ఏదైనా ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేశారు, వారిని కొట్టారు, వారిని పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెట్టి కొట్టడం జరిగింది. ఇలా భక్తుల్ని ప్రశ్నించిన ప్రతి భక్తుల్ని కొట్టారనమాట. గత ఈవో ధర్మారెడ్డి అయితే గాని, అదే విధంగా తిరుమలలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు గాని భక్తులు ప్రశ్నించిన వారిని ఎంత హింసించారంటే ఒక భక్తులనే కాదు, చాలా రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులను కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు, అక్రమ కేసులు పెట్టారు, మానసికంగా వేదనలకు గురి చేశారు. ఈ విధంగా నడిచినప్పుడు ఇంకా టీటీడీకి రక్షణ ఎక్కడుంది? అంతేకాకుండా ఈరోజు స్వామివారి ఆభరణాలు మంచి టాపిక్ అండి. ఇది ఇంతవరకు ఏ మీడియా ఛానల్లో కూడా చూపలేదు. మొట్టమొదటిసారి ప్రైమ్ నైన్ న్యూస్ లో ఈ చర్చ జరగడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఈరోజు భక్తులందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అవును, చోళుల కాలం నుంచి పల్లవులు ఇలా అక్కడ ఆ రోజు కాలం నాటి రాజులు అందరూ స్వామివారికి భారీ ఎత్తున ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు స్వామివారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు అయితే 7 పర్యాయాలు తిరుమల క్షేత్రానికి రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి గంపల నిండా స్వామివారికి ఆభరణాలు ఇచ్చినట్టు రికార్డులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత గద్వాలు మహారాణి వారు కూడా ఇచ్చారనమాట. ఆ తర్వాత వెంకటగిరి రాజుల వారు కూడా ఇచ్చారు. ఇలా ఎత్తుకుంటూ పోతే ఎంతో మంది రాజులు ఇచ్చారు. వీళ్ళంతా కూడా భక్తులే, రాజులందరూ కూడా భక్తులే. మరి భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాలని భక్తులకి ఈ రోజు టీటీడీ ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు చూపించడం లేదు? ఒక భక్తుడు ఇచ్చినటువంటి ఆభరణాలని భక్తులకు ఎందుకు చూపించేదానికి అభ్యంతరం ఏమిటి అనేసి మేము గతంలో ఉన్నటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారిని అడిగితే, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, బయట పెడితే దొంగలు వచ్చి వీటిని దొంగలిచ్చేస్తారని చెప్పారు. ఎంత అద్భుతంగా అంటే ఈవోలు, ఈ సెక్యులర్ అధికారులు అంటే లోపల ఆభరణాలు లేవు, నకిలీ ఆభరణాలు ఉన్నాయి అనేసి ఈ సెక్యులర్ అధికారులకు బాగా తెలుసు అనమాట. అందుకే వాటిని బయట పెట్టినా, లేకపోతే టీటీడీ వెబ్సైట్ లో పెట్టమని మేము రిక్వెస్ట్ చేసినాం ఆ రోజు. అంటే మీకు అనుమానం ఉందా ఓంకార్ గారు, ఒకవేళ కొన్ని స్వామివారి ఆభరణాలు ఏమైనా అపహరణకు గురై వాటి స్థానంలో ఈ నకిలీ ఆభరణాలు ఏమైనా వచ్చాయేమో? ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అన్య మతస్థులు రాష్ట్రాన్ని పరిపాలించారు కాబట్టి అనేటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? 100% స్వామివారి ఆభరణాలు మాయమైనవి. వాటి ప్లేస్ లో నకిలీ ఆభరణాలు ఈ రోజు చిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఇది ఈ రోజు నుంచి కాదు, గతంలో టీటీడీ చైర్మన్ గా బోమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే ఈ ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల ప్రక్షాళన చెయ్యాలి అని ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క ఆభరణం ఏ రాజు ఇచ్చాడో టీటీడీ వెబ్సైట్ లో పొందుపరచమనండి, వాటిని వీడియో తీసి టీటీడీ వెబ్సైట్ లో పెట్టమనండి. అదే మేము చూడాలి, ఏ రాజు ఏమి ఇచ్చాడో మా కళ్ళతో ఇంతవరకు మేము చూడలే, ఏ భక్తుడు చూడటం లేదు. భక్తులు ఇచ్చిన ఆభరణాలను భక్తులు చూపించడంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఈ ప్రభుత్వానికి అసలు ప్రభుత్వానికి దేవాలయాల మీద పెత్తనం చేసే అధికారమే లేదు. మరి కనీసం మా ఆభరణాలు, మా పూర్వీకులు ఇచ్చిన ఆభరణాలు చూపించమంటే మేము చూపించము అని మొహమాటం లేకుండా చెప్తున్నారు. అడిగితే థ్రెట్ ఉంది అంటున్నారు. అది ఎవరి నుంచి ఏం థ్రెట్లు ఉందో మాకు అర్థం కావటం లేదు. ఇలా ప్రతిసారి ఏదో ఒక మాట చెప్పి ప్రతి ప్రభుత్వం కూడా తప్పించుకుంటుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, తిరుమల ప్రక్షాళన చేస్తామన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ మాట వింటే మాకంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది.
మన ఆచరణలో కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ వేదికగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతాను, స్వామివారి ప్రతి ఒక్క ఆభరణాన్ని టిటిడి వెబ్సైట్ లో ఫోటోస్ వీడియోస్ రూపంలో పొందుపరచండి. అంతేకాకుండా గతంలో ఎవరైనా కూడా సరే ఒక కిరీటం ఇచ్చినా లేదా ఏదన్నా స్వామివారికి ఏదన్నా ఆభరణాలు ఇస్తే టిటిడి పరిపాలనా భవనంలో ఒక ప్లేస్ లో పెట్టి భక్తులకి చూపించేవాళ్ళు, స్థానికులకి. ఆ సాంప్రదాయాన్ని పూర్తిగా కనుమరుగు చేసేసినారు. కాబట్టి మళ్ళీ తిరిగి సాంప్రదాయాన్ని కొనసాగించండి. తిరుమలలోనో మ్యూజియంలోనో మీరు భద్రత పెట్టి స్వామివారి ఆభరణాలని పెట్టి చూపించండి భక్తులకి. వారసత్వ సంపదని చూడకూడదనేసి ఆంక్షలు పెట్టడం ఏంటి? అసలు వారసత్వ సంపద ఉందా లేదా అనే అనుమానం కదా ఇప్పుడు కలుగుతుంది. ఈ ధర్మారెడ్డి పూర్తిగా నాస్తికుడు. అతనికి దేవుడి మీద ఏ మాత్రం కూడా నమ్మకం లేదు. అలాంటి అధికారిని తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి దేవుడి మీద నమ్మకం లేనివాడు, భక్తి లేనివాడు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ పాయింట్ ఓంకార్ గారు. దేవుడు అంటే భక్తి ఉండాలి, భయము ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే దేవుడికి సంబంధించిన ఆస్తులు రక్షించేటువంటి అధికారం ఆ వ్యక్తికి ఇవ్వాలి. అంతేగాని దేవుడి మీద భయము భక్తి లేనటువంటి అన్య మతస్థులను తీసుకొని వచ్చి ఆ సీట్లో కూర్చోబెడితే వారు దేవుడి ఆభరణాలను దేవుడి యొక్క ఆస్తులను కొల్లగొట్టడానికి గ్యారంటీ ఏముంది? సార్ ఇది ఇంకొకటి కూడా, ఈవో ధర్మారెడ్డి నాస్తికుడు అని మనం అనుకుంటాను. మరి అదే తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు ఎవరండి? ముస్లిం దూదేకుల. అతనికి భక్తి లేదు. చైర్మన్ కి నాస్తికుడు. కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు. వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అన్నాడు, చెప్పుతో కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈవో నాస్తికుడు, చైర్మన్ నాస్తికుడు, జేఈఓ ముస్లిము, ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే క్రిస్టియన్. ఈ విధంగా పెట్టి స్వామివారి ఆభరణాలను దోచేసినారు, స్వామివారి ఆస్తులను దోచేసినారు. నిజంగా వీళ్ళందరి వల్ల ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి పెద్ద అపచారమే జరిగింది. సో అపచారం నుంచి ఎలాగైనా బయటపడేందుకు మరి ప్రభుత్వం కూడా శాంతి హోమం కూడా చేసినట్లుంది ఈరోజు. అవును, అది చేశారు, బానే ఉంది. ఈ రోజుకి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి టెండర్ దారులే ఈ రోజు కూడా సరఫరా చేస్తున్నారు. అది ఒక్క నెయ్యిని మాత్రమే మనం చూడకూడదు. అదే విధంగా జీడిపప్పు అయితే కానీ రకరకాల ముడి సరుకులు అన్ని కూడా ఈ రోజు గత ప్రభుత్వం వారే సరఫరా చేస్తున్నారు. వాటిలో కూడా క్వాలిటీ తగ్గింది. ఇంకొకటి సార్, ఇక్కడ ఇంకో వ్యాలిడ్ పాయింట్, హలాల్ సర్టిఫైడ్ పొందినటువంటి కంపెనీస్ ఈ రోజు వెంకటేశ్వర స్వామి నైవేద్య ప్రసాదంగా పెడుతున్నారు. మంది సనాతన ధర్మం తరతరాలుగా వస్తున్నటువంటి మన సంస్కృతికి హలాల్ సర్టిఫై అంటే షరియా బోర్డ్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండేటువంటి హలాల్ సర్టిఫైడ్ చేసినటువంటి పదార్థాలని వెంకటేశ్వర స్వామి నైవేద్యంగా పెట్టడం ఎంతవరకు? నిజంగా చాలా దురదృష్టం ఓంకార్ గారు, చాలా దురదృష్టం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మారతాయని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఆశిద్దాం. ఫైనల్గా శివస్వామి గారు ఒకే ఒక్క అంశం